ఎవరైతే శబరిమల వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది స్పెషల్ ట్రైన్, అలాగే బెస్ట్ ట్రైన్ కూడా అని చెప్తాను. అదిగోండి మన ట్రైన్, విశాఖపట్నం కొల్లం స్పెషల్. వర్షాకాలంలో ట్రావెల్ చేయాలంటే అది సాహసమైన పని అని చెప్పాలి. ట్రాక్ మీద వాటర్ కనబడుతుందా మీకు? మా రాజమండ్రి గోదావరి సిచ్యువేషన్ అయితే ఇది. మొత్తం బ్రిడ్జ్ అయితే సకానికి సగం ములిగింది. మన ట్రైన్ అనేది ఈ రోజు స్టార్ట్ అయిందండి. నాకు చాలా బాగా నచ్చింది సమోసా. అదిగోండి ఇల్లులు కనబడుతున్నాయి. ఇల్లులు మొత్తం మునిగిపోయింది కాలనీ మొత్తం. అసలు విజయవాడని నా లైఫ్లో ఎప్పుడు ఇలా చూడలేదు. నా మనసు టీ 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 అంటుంది. బెటర్ గుంట్లో ఆగి టీ తాగానండి. నెంబర్ 1 అని తెలుసా. ఈ ట్రైన్ టికెట్ కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. ట్రైన్ ఇంకా ఆంధ్రప్రదేశ్ దాటి తమిళనాడులో కూడా వెళ్ళలేదు. ఇది పరిస్థితి. ఇంకా జనరల్ కోచే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. హలో అండి, ఎలా ఉన్నారు? ఈ రోజు ఒక స్పెషల్ ట్రైన్లో అయితే జర్నీ చేయబోతున్నాం. నేను అలాగే మీరు. వర్షాలు అయితే మామూలుగా పడట్లేదు. రాజమండ్రిలో ఫుల్గా తడిసిపోయాను అనమాట. వెల్కమ్ టు రాజమండ్రి ఈస్ట్ టెర్మినల్ రైల్వే స్టేషన్. టికెట్స్ వెండింగ్ మిషన్ ఉంది, అది కూడా పనిచేయట్లేదు. అండ్ అలాగే టికెట్స్ ఇచ్చే సిస్టమ్ కూడా పనిచేయట్లేదు అంట. మనకైతే ఇప్పుడు టికెట్ అవసరం లేదు. మొత్తం ట్రాక్స్ మీద చూసారా వాటర్ ఎలా వచ్చేసిందో. మరి వర్షాలు అంత గట్టిగా పడుతున్నాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుండి నేనైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వెళ్ళిపోతున్నాను. మన ట్రైన్ టైం ఎగ్జాక్ట్గా రాజమండ్రి స్టేషన్కి 11కి రావాలి. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అయింది. అసలు ఇంత వర్షాల్లో ట్రైన్ నడపాలన్నా కూడా కష్టమేనండి. చాలా ట్రైన్స్ అనేవి క్యాన్సిల్ చేశారు. ఏవో కొన్ని తిరుగుతున్నాయి అంతే. రైల్వే స్టేషన్ లోపలికి వచ్చిన తర్వాత ఒక అనౌన్స్మెంట్ అది వస్తుంది అనమాట. ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే తిరుపతి కాకినాడ పోర్ట్ ప్యాసింజర్ ఉండేది కదా ఇన్నాళ్ళు, అదే ఎక్స్ప్రెస్ చేశారు. ఆ ట్రైన్ అయితే ఇప్పుడు వస్తుంది 10:34 ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి ఎల్టీటీ ఎక్స్ప్రెస్ కాకినాడ పోర్ట్ నుండి లోకమాన్య తిలక్ టెర్మినస్. ఏ మాటగా మాట చెప్పుకోవాలండి. వర్షాకాలంలో ట్రావెల్ చేయాలంటే అది సాహసమైన పని అని చెప్పాలి. ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి ఇంకో ట్రైన్ అయితే వచ్చింది. ఏ ట్రైన్ అనుకున్నారు? సంత్రగర్చి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ ట్రైన్ వెళ్ళాక మన ట్రైన్ వస్తుందేమో. ట్రైన్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కోచ్ పొజిషన్ ఇచ్చారు, అంతే హడావిడి మొదలు. నేనైతే ఈరోజు స్లీపర్ క్లాస్లో అయితే ట్రావెల్ చేస్తున్నాను. నా కోచ్ పొజిషన్ నెంబర్ వచ్చేసి S6. నేనైతే నా కోచ్ పొజిషన్ దగ్గర వచ్చేసాను. S6 వెనకాలే జనరల్ ఉంది. అదిగోండి మన ట్రైన్, విశాఖపట్నం కొల్లం స్పెషల్. ఈరోజు మన కూల్చోబోయే లోకో వచ్చేసి VAP 7 లోకోమోటివ్. మన ట్రైన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా రాజమండ్రి రైల్వే స్టేషన్కి 11:08 రావాలి. కానీ ఇప్పుడు 11:25 అయితే అయింది. మన ట్రైన్ రాజమండ్రి రైల్వే స్టేషన్ నుండి కరెక్ట్గా 11:33 అయితే స్టార్ట్ అయిందనమాట. ట్రాక్ మీద వాటర్ కనబడుతుందా మీకు? ఇది పరిస్థితి. రాజమండ్రి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత మన ట్రైన్ వచ్చేసి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్కి అయితే డైవర్షన్ అయితే తీసుకుంది. ఎనీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆర్ ఎనీ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ గోదావరి స్టేషన్ నుంచి అయితే వెళ్ళవు. ఆ చివరి నుండి చివరి వరకు చూసారా, కొన్ని పాత కోచెస్ ఉన్నాయి, కొన్ని కొత్త కోచెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను నుంచున్న కోచ్ వచ్చేసి స్లీపర్ క్లాస్, అది మీకు కనబడుతుంది కదా. ఆ కోచ్ వచ్చేసి జనరల్. రెండింటి మధ్య కనెక్షన్ అయితే ఉంది. లాక్ అయితే చేయలేదు, అదేనండి క్లోజ్ అయితే చేయలేదు. మా రాజమండ్రి గోదావరి సిచ్యువేషన్ అయితే ఇది. మొత్తం బ్రిడ్జ్ అయితే సకానికి సగం ములిగింది. బట్ ఎక్కడి నుంచో అవన్నీ కొట్టుకొస్తున్నాయి చూడండి. ఎర్ర గోదావరి కదా, ఆ మాత్రం ఉంటుంది. మరి వర్షాలు ఎంత తక్కువ పడుతున్నాయా? మన ట్రైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైతే తెలుసా? మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీ రేర్బర్లీ. అండ్ అక్కడ చూడండి డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ 2023 అని ఉంది. అలానే ఇక్కడ మన కోచ్లో ఎక్కడెక్కడ ఎమర్జెన్సీ విండోస్ ఉంటాయి కూడా మెన్షన్ చేశారు. 23, 28లో, 55, 60లో ఉంటాయంట. ఇదండి మన కోచ్ లుక్ అయితే చివరి నుంచి చివరి దాకా చాలా నీట్గా ఉంది. మన ట్రైన్కి రాజమండ్రి దాటిన తర్వాత డైరెక్ట్ ఏలూరులో అయితే స్టాప్ ఉంది. ఏలూరు తర్వాత డైరెక్ట్ విజయవాడ. రాజమండ్రి దాటిన తర్వాత ఇంకే స్టేషన్లోనే స్టాప్ అయితే లేదు.
అలా మన ట్రావెల్ కొనసాగే లోపు ఈ ట్రైన్ గురించి ఎన్నో విశేషాలు షేర్ చేస్తూ ఉంటాను. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. ఇక్కడ నా బ్యాగ్ అయితే పెట్టాను అనమాట. నా సీట్ నెంబర్ వచ్చేసి 58, మిడిల్ బెర్త్. మన జర్నీ స్టార్ట్ అయిన తర్వాత తాడేపల్లిగూడెం దగ్గరలో ట్రైన్ అయితే ఆగిందనమాట. మేబీ హోమ్ కాల్ ఇష్యూ లేకపోతే ఏమైనా క్రాసింగ్ అయి ఉండదు. మొత్తానికి జర్నీలో అయితే తెరిపించిందనమాట వర్షం. ఇందాక రైల్వే స్టేషన్కి వచ్చినాడు కానీ వర్షం వర్షం వర్షం. మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ అయితే ఇదనమాట. రాజమండ్రి నుంచి స్టార్ట్ అయిన తర్వాత 95, 90, ఇందాకే 110 కూడా క్రూజ్ చేశారు. కరెక్ట్గా 1:02 ఏలూరు అయితే చేరుకుంది మన ట్రైన్. విశాఖపట్నం కొల్లం స్పెషల్ ట్రైన్ కదా. ఒక స్పెషల్ విషయం చెప్తాను వినండి. మన ట్రైన్ అనేది ఈ రోజు స్టార్ట్ అయిందండి. ఈ రోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 4, 2024. ఈ రోజు స్టార్ట్ అయింది విశాఖపట్నం నుండి కొల్లం వరకు. ఈ ట్రైన్ వచ్చేసి ఈ ఇయర్లో అంటే ఈ 2024లో సెప్టెంబర్లో స్టార్ట్ అయింది కదా, మళ్ళీ నవంబర్ దాకా ఉంటుంది. నవంబర్ 27 దాకా ఈ ట్రైన్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఓన్లీ ఫర్ వెన్స్డేసే. విశాఖపట్నం కొల్లం వెన్స్డే అయితే అవైలబుల్ ఉంటుంది. కొల్లం నుండి విశాఖపట్నం థర్స్డే అయితే అవైలబుల్ ఉంటుంది. ఇదిగోండి మా కోచ్ లుక్ అయితే ఇది. మన ట్రైన్ అయితే ఆన్ టైం అంటే ఆన్ టైంలో నడుస్తుంది అనమాట. ఇందాక రాజమండ్రి స్టేషన్కి ఒక ½ అన్ అవర్ లేట్గా అయితే వచ్చింది, కానీ ఈ మధ్యలో అయితే లేట్ని అయితే కవర్ చేస్తారు. నేనైతే ఈ ట్రైన్ని రాజమండ్రి నుంచి అయితే బోర్డ్ చేశాను కదా. మన ట్రైన్ స్టార్టింగ్ వచ్చేసి విశాఖపట్నం తర్వాత దువ్వాడ తర్వాత సామర్లకోట, రాజమండ్రి తర్వాత డైరెక్ట్ ఇప్పుడు మనం స్టేషన్ స్కిప్ చేసాం కదా, అదే రండి స్టేషన్ స్కిప్ చేయడం అంటే మన ట్రైన్ అయితే ఆగి స్టార్ట్ అయింది కదా ఏలూరు. దీని తర్వాత విజయవాడ అయితే స్టాప్ అవుతుంది. ఫస్ట్ టైం ట్రైన్లో సమోసా గురించి చెప్తున్నాను, పైగా ట్రైన్లో దొరికే సమోసా గురించి. చాలా వేడిగా ఉంది సమోసా. నాకు అది చాలా బాగా నచ్చింది సమోసా, బట్ సమోసా వాజ్ వెరీ గుడ్. అదండి మ్యాటర్. అలా ఏలూరు దాటి పవర్పేట దాటి సమోసా తినే లోపు మన ట్రైన్కి అయితే స్టాప్ పడింది. ఎక్కడ? వట్లూరులో. ఏ ట్రైన్ రాలేదు, ఏ ట్రైన్ వెళ్ళలేదు. మన ట్రైన్ దాటుకుని మేబీ సిగ్నల్ ఇష్యూ. సో అందువల్ల ఇక్కడ వట్లూరు దగ్గర అయితే ఆపారు మన ట్రైన్ని. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో అయితే ఉందన్నమాట. కొల్లం వచ్చేసి కేరళ అయితే ఉంది. 2 స్టేషన్ల మధ్య ఈ ట్రైన్ అనేది. సో మెయిన్లీ ఈ ట్రైన్ ఎవరికి బాగా ఉపయోగపడుతుంది అంటే మామూలుగా తిరుపతి వెళ్ళే వాళ్ళకి కూడా ఈ ట్రైన్ అయితే ఉపయోగపడుతుంది. కాకపోతే ఈ ట్రైన్ వచ్చేసి తిరుపతి వరకు వెళ్తూ ఎయిర్పోర్ట్ నుంచి అయితే డైవర్షన్ తీసుకుని తమిళనాడులోకి అయితే ఎంటర్ అవుతుంది. ఈ మధ్య కాలంలో అంటే ఈ సెప్టెంబర్ నుండి నవంబర్ తారీఖుల్లో ఎవరైతే శబరిమల వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది స్పెషల్ ట్రైను, అలాగే బెస్ట్ ట్రైన్ కూడా అని చెప్తాను. విశాఖపట్నం నుండి ఉదయం 8:30 అయితే స్టార్ట్ అయిందనమాట మన ట్రైన్. రాజమండ్రి తెలుసు కదా ఏ టైంకి వచ్చింది అనేది. అసలు చూస్తున్నారా, అది గోదావరి లేకపోతే పంట పొలాలా అర్థం కావట్లేదు అసలు. ఏ హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో మీరు చూసేవన్నీ కూడా పొలాలే, కానీ ఇప్పుడు చూడండి మొత్తం ఫుల్ వాటర్తో నిండిపోయాయి. వాయమ్మ, చూస్తున్నారా ఏంటిది? ఫ్లడ్ అంటే ఫ్లడ్. అసలు ఏంటిది? చెరువా, గోదావరా, లేకపోతే అదిగోండి ఇల్లులు కనబడుతున్నాయి. ఇల్లులు మొత్తం మునిగిపోయింది కదా కాలనీ మొత్తం. కొట్టులోకి వెళ్ళలేదు, ఇంకా అరుగులు ఉన్నాయి కాబట్టి బేస్మెంట్లో సరిపోయింది. అలా కార్ పార్కింగ్ హైట్లో కడతారు కాబట్టి. 2:30 విజయవాడ రైల్వే స్టేషన్. అసలు విజయవాడని నా లైఫ్లో ఎప్పుడు ఇలా చూడలేదు. నాకు చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. అండ్ ఒకటే మాట చెప్పగలను,
విజయవాడలో ఉన్న మన ఫ్యామిలీ అయినా లేకపోతే ఎక్కడి నుంచైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళైనా ప్లీజ్ ప్రే ఫర్ విజయవాడ. ప్లీజ్. ఎలా ఉండే విజయవాడ ఇప్పుడు ఎలా కనబడుతుంది కంటికి, అసలు ఎవ్వరు ఊహించలేని సిచ్యువేషన్ ఇది. బోసిపోయిన విజయవాడ జంక్షన్ ఎంత కిలకిల్లాడిపోతూ ఉండేది అసలు విజయవాడ రైల్వే స్టేషన్. విజయవాడ రైల్వే స్టేషనే కాదు, విజయవాడ ఊరు ఇంత అందంగా ఉండేదో. బట్ అలాంటిది ఈ సిచ్యువేషన్ రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. మన ట్రైన్ విజయవాడకి ఎగ్జాక్ట్గా 2:01 అయితే రావాలి, బట్ 2:30 అయితే అయింది. హాఫ్ అన్ అవర్ డిలే అనేది ఎలాగైనా కవర్ చేయొచ్చు. విశాఖపట్నంలో ఎక్కిన ప్యాసింజర్స్ అందరూ విజయవాడ వెళ్ళాల్సిన వాళ్ళు విజయవాడ రైల్వే స్టేషన్లో దిగిపోతారు. అసలు కదా ఇప్పుడు మొదలవుద్ది అనమాట. మన విశాఖపట్నం కొల్లం స్పెషల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ స్టార్టింగ్ సోర్స్ స్టేషన్ నుండి ఎండింగ్ స్టేషన్ వరకు ఈ ట్రైన్ వచ్చేసి 26 స్టేషన్లు అయితే అవుతుంది అనమాట. మనం విశాఖపట్నం, దువ్వాడ, సామలకోట, రాజమండ్రి, ఏలూరు ఇప్పటిదాకా 5 స్టేషన్లు అయితే దాటుకుని విజయవాడ అయితే వచ్చాం. ఈ మధ్యలో విజయవాడ దాటిన తర్వాత కొన్ని స్టాప్స్ మాత్రమే ఆంధ్రాలో ఉంటాయి అన్నమాట. మరికొన్ని స్టాప్స్ తమిళనాడులో ఉంటాయి, మరికొన్ని స్టాప్స్ కేరళలో అయితే ఉంటాయి. మన ట్రైన్కి విజయవాడలో కేవలం 15 నిమిషాలు మాత్రమే స్టాప్. 2 గంటల 45 నిమిషాలకి విజయవాడ రైల్వే స్టేషన్ అయితే స్టార్ట్ అయింది. అసలు నేను ఎప్పుడు చూడలేదు అంత పిల్లర్ దాకా వస్తుందని వాటర్. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 5:24 అయితే అయింది. విజయవాడ దాటిన తర్వాత మన ట్రైన్ వచ్చేసి తెనాలిలో ఆగింది. తెనాలి తర్వాత ఒంగోలు స్టేషన్లోనే స్టాప్ ఉందన్నమాట. విజయవాడ దాటిన తర్వాత చిన్న స్లీప్ అయితే వేసాను. మళ్ళీ ఇప్పుడు మీకు అప్డేట్ ఇస్తున్నాను అనమాట. మన ట్రైన్కి అయితే ఒంగోలు నుంచి సిగ్నల్ వచ్చేసింది. ఇప్పటిదాకా మనం విశాఖపట్నం నుండి ఈ ఒంగోలు వరకు 489 కిలోమీటర్లు అయితే మన ట్రైన్లో కవర్ చేసాం. మనం అంటే మనం కదండి, ట్రైన్ అయితే కవర్ చేసాం. ఈ మెమో ఏంటో పక్కన పెట్టేసినట్టున్నారు. దీనికి ఏ రూట్ అసైన్ చేయాలన్నట్టు ఉంది, లేదా విజయవాడ ఒంగోలు మెమో ఏమో. ట్రైన్లో అయితే ప్యాంట్రీ లేదు కానీ నార్మల్గా అయితే వస్తున్నాను అనమాట. ఓన్లీ ఈ క్యాటరింగ్ మాత్రమే ఉంది. మనం ఆర్డర్ ఇచ్చామంటే నైట్ మనకి ఫుడ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. మనమైతే నెల్లూరుకి ఆన్ ద వేలో అయితే ఉన్నాం అనమాట. స్కిప్పింగ్ కావలి స్టేషన్, ఆ పక్కన ట్రైన్ కనబడుతుంది మీకు. అదేం ట్రైన్ అనుకున్నారు? బిలాస్పూర్ తిరుపతి. ఈ ట్రైన్ అయితే ఈరోజు క్యాన్సిల్ లేదు. కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే క్యాన్సిల్ అయింది. బట్ ఇదైతే 10, 11, 12 అయిపోవచ్చు ఆల్మోస్ట్ తిరుపతి రావడానికి. అసలు స్టార్టింగ్ జర్నీ నుంచే ర్యాంపేజ్ ఇలా ఉందన్నమాట. ఎక్కడ 110, 120 స్పీడ్ తగ్గట్లేదు అనమాట. పైగా ఈ ట్రైన్కి లిమిటెడ్ స్టాప్స్ మాత్రమే ఉంటాయి. అందుకే ఇంత స్పీడ్లో వెళ్తుంది మన ట్రైన్. స్పెషల్ ట్రైన్ కదా, అది కూడా సూపర్ ఫాస్ట్. 6 గంటల 35 నిమిషాలకి బిట్రగుంట అయితే వచ్చాం అనమాట. బిట్రగుంటలో మన ట్రైన్కి స్టాప్ లేదు కానీ ఆగింది. ఇప్పటికీ ట్రైన్ 52 నిమిషాలు లేట్లో అయితే నడుస్తుంది. ఒంగోలు దాటిని కానీ నా మనసు టీ 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 అంటుంది. బిట్రగుంటలో ఆగి టీ తాగానండి. నెంబర్ 1 అని తెలుసా. అది అర్థమైంది కదా మన ట్రైన్ ఎందుకు ఆపారో. ఏ మాటగా మాట చెప్పుకోవాలంటే ఇది స్లీపర్ క్లాసు, అది వచ్చేసి జనరల్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. క్రాసింగ్ పెన్నా రివర్ అనుకున్నాను. ఏంటబ్బా ఇంకా మనకి ప్యారలల్ రన్లు ఏం తగలేదు ఈ జర్నీలో అని. చూసారా, నెల్లూరు స్టేషన్ ఎంటరింగ్లో ఒక గూడ్స్కి మన ట్రైన్కి ప్యారలల్ రన్ జరుగుతుంది. కాకపోతే గూడ్స్ వెళ్ళిపోద్ది, మన ట్రైన్ నెల్లూరు స్టేషన్లో ఆగుతుంది. వెల్కమ్ టు నెల్లూరు. మన ట్రైన్ కోచెస్ వచ్చేసి టోటల్ 20 అయితే ఉంటాయి అనమాట. 20 LHP కోచెస్తో మన ట్రైన్ అయితే రన్ అవుతుంది. ఈ విశాఖపట్నం కొల్లం స్పెషల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో 1 ఫస్ట్ ఏసీ ఉంటుంది, 2 సెకండ్ ఏసీ ఉంటాయి, అలాగే 4 థర్డ్ ఏసీ కోచెస్ ఉంటాయి. దాంతోపాటుగా స్లీపర్ కోచెస్ వచ్చేసి 6 ఉంటాయి అనమాట. అండ్ జనరల్ వచ్చేసి కేవలం 3 జనరల్ కోచ్ మాత్రమే ఉంటాయి. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 8:01 అయితే అయింది. మన ట్రైన్ ఎగ్జాక్ట్గా గూడూరు స్టేషన్కి 7 గంటలకు రావాలి. 1 గంట లేట్లో గూడూరు రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం. నాకు ఈ ట్రైన్ జర్నీ టికెట్ పడిన కాస్ట్ వచ్చేసి అప్రాక్స్గా 470 రూపాయలు, ఇంక్లూడింగ్ ట్రావెల్ ఇన్సూరెన్స్తో పాటు. స్లీపర్ కాస్ట్ అయితే అప్రాక్స్ 500 రూపీస్లో మనం నేత రాజమండ్రి నుంచి అయితే బుక్ చేశాను. ఇంటర్మీడియట్ స్టేషన్ అయినా రేణిగుంటలో అయితే డ్రాప్ అయిపోతుంది అనమాట. 500 రూపీస్కి మనం
రాజమండ్రి నుంచి రేణిగుంట వరకు ట్రావెల్ చేయొచ్చు ఈ ట్రైన్లో. ఎకానమీ కోచెస్, ఏసీ కోచెస్ ఉన్నాయి కదా, అది స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 1100 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడ నుండి రాజమండ్రి నుంచి రేణిగుంట వరకు. స్టార్టింగ్ టు ఎండింగ్ అదే విశాఖపట్నం నుండి కొల్లం వరకు అయితే టికెట్ ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు. అండ్ ఇంకొక విషయం మీకు చెప్తున్నాను, ఇది స్పెషల్ ట్రైన్ కాబట్టి నార్మల్ ఎక్స్ప్రెస్ ఆర్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ కన్నా ఈ ట్రైన్ టికెట్ కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. ఐ హోప్ ఈ ట్రైన్ యొక్క డీటెయిల్స్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కింద ఒక కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ట్రైన్ ఇంకా ఆంధ్రప్రదేశ్ దాటి తమిళనాడులో కూడా వెళ్ళలేదు, తమిళనాడులో కూడా అడుగు పెట్టలేదు. అప్పుడే చూడండి ఇది పరిస్థితి. ఇంకా జనరల్ కోచే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, ఆ వాష్ బేసిన్, ఈ వాష్రూమ్స్ కూడా. పోనీ ఇక్కడ వాష్ చేసుకున్న వాళ్ళు దీన్ని క్లీన్ చేయాలని ఒక మినిమం ఉండాలి కదా. వివేకంతో ఆలోచించండి. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఎందుకంటే మనం ట్రావెల్ చేస్తున్నాం, ఇది మన ట్రైన్ లెక్క. ఇంకొక విషయం ఏంటి, వాష్రూమ్కి వెళ్ళి వస్తారు, వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇది ఉంది కదా లాక్, ఆ లాక్ వేయరు, వదిలేస్తారు. స్మెల్ కోచ్ అంతా స్మెల్ వచ్చేస్తుంది. ప్లీజ్ ఈ యొక్క పాయింట్స్ని మినిమం మనం యూజ్ చేసుకుంటే మన ట్రావెల్ అనేది సాఫీగా జరుగుతుంది. స్కిప్పింగ్ శ్రీకాళహస్తి. తొమ్మిది గంటల 34 నిమిషాలకి రేణిగుంట జంక్షన్కి స్వాగతం. విశాఖపట్నం నుండి రేణిగుంట వరకు ఉన్న ప్యాసింజర్స్ అందరూ ఇక్కడైతే డిపార్ట్ అయిపోతున్నారు. ట్రైన్ మొత్తం ఖాళీ ఖాళీ ఖాళీ. నేనైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజమండ్రి నుంచి రేణిగుంట వరకు జర్నీ అయితే పూర్తయింది. 08539 విశాఖపట్నం కొల్లం స్పెషల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ స్టార్టింగ్ టు ఎండింగ్ జర్నీ 1528 కిలోమీటర్లు. అండ్ ఈ ట్రైన్లో స్టార్టింగ్ టు ఎండింగ్ 28 గంటలు జర్నీ అయితే చేయాల్సి ఉంటుంది, ఎక్కడి నుంచి విశాఖపట్నం కొల్లం వరకు. నేనైతే ఈ ట్రైన్ని తప్పకుండా రికమెండ్ చేస్తాను. ఏదైనా సరే వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైన్ అని చెప్తాను. అండ్ ఇది ఓన్లీ వెన్స్డేస్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది, అది కూడా నవంబర్ 27వ తారీఖు వరకు వెన్స్డే అయితే ఈ ట్రైన్ మనకు అందుబాటులో ఉంటుంది. అండ్ శబరిమల వెళ్ళే భక్తులకి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైన్. సో ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ మీ అంతా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. మరొక వ్లాగ్లో కలుసుకుందాం. దిస్ ఇస్ JSK సైనింగ్ ఆఫ్. జై హింద్.